ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ సాయంకాల శుభములు తెలియజేయుచున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభునందు మీరందరూ సంతోషంగా ఉండాలని, దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున ఈ యొక్క కార్యక్రమము వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము, మేలు చేత కీడును జయించడం ఎలా అనేక విషయాన్ని బైబిల్ వెలుగులో మనం కొన్ని మాటలను పరిశీలన చేసుకుందాం. విశ్వాసములో బలపడదాం, దేవుని యొక్క కృపను పొందుదాం. ఈ యొక్క కార్యక్రమం ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా చెప్పే మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి అలా ఉన్నవో లేవో పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమము మొదలుపెట్టే ముందు చిన్న ప్రార్థనతో మనం మొదలు పెడదాం. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం తండ్రి. మాటలు వినిపించడానికి తండ్రి, నా హృదయంలో, పాస్టర్ రాజు యొక్క హృదయంలో ఏమైతే మాటలు నీ యొక్క బిడ్డలకు వినిపించాలని మీరు జగత్ పునాది వేయబడక మునకే మీరు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు అమలుపరచవలసిందిగా నేను కోరుతున్నాను. నాయన, నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటున తన వాక్యం చెప్పుచున్న రాజు పాస్టర్ గారికి నీ తోడును అనుగ్రహించండి, నీ కృపను అనుగ్రహించండి, వివేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు తండ్రి వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని దయచేయడమే మాత్రమే కాకుండా ఆ మాటల ప్రకారంగా వారు వారి జీవితంలో అమలుపరుచుకొని క్రీస్తును బట్టి నివసించేవారుగా ఉండాలని, అలాంటి ఒక గొప్ప అవకాశం బిడ్డలకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలు చేత కీడును జయించడం ఎలా? మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి రోమపత్రిక 12వ అధ్యాయంలో మరి 20వ వచనంలో చూస్తే మరి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలిగొంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొంటే అతనికి దాహము, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు పోయేవారు అవుతారు. కీడు చేత జయింపక మేలు చేత కీడును జయించుమని మాట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మరి మేలు చేత కీడును జయించే విధానాన్ని మనం చూసినట్లయితే, నీ శత్రువు ఆకలి కొంటే అతనికి ఆహారం పెట్టాలట. నీ శత్రువు దాహము వేస్తే అతనికి మరి నీళ్ళు ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మన పితరుడు అయిన ఇస్సాకు అతని జీవితంలో తటస్థించిన కొన్ని మాటలను ఈ యొక్క మరి వాక్యానికి రిలేటెడ్గా మనం చూద్దాం. ఆదికాండము మరి 26వ అధ్యాయం 30వ వచనంలో మరి ఆయన మరి అబీగయీల్ దగ్గరికి పోయినప్పుడు తన తండ్రి చనిపోతాడు. అక్కడ కరువులో అతను పోయిన తర్వాత మరి ఫిలిష్తీయుల అధిపతులు వాళ్ళు ఏం చేస్తారంటే, అతడును యెహోవాని ఆశీర్వదిస్తాను, అతని యందు పగబట్టి శత్రువులుగా మారుతారు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగొడతారు, అక్కడి నుంచి వాళ్ళ మధ్య నుంచి వెళ్ళగొడతారు. ఆయన
అంత మాత్రమే కాకుండా మరి అబ్రహాము తవ్విన ఒక బావులను వాళ్ళు ఏం చేస్తారంటే పుడిచివేస్తూ అంటారు. ఒక శత్రువు ఉంటారు వాళ్ళు. అలాంటి టైంలో ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఆ ఒక మన పితరుడైన మరి మనకు మరి మూల పురుషుడైన ఆ ఒక ఇస్సాకు ఏం చేస్తారంటే వాళ్ళతో వచ్చి ఒక నిబంధన చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే వారికి భోజనం విందు చేస్తారు. చూడండి, మీరు చూసినట్లయితే ఆదికాండం మరి 26వ అధ్యాయం 30వ వచనంలో ఇస్సాకు వారికి విందు చేయగా వారు ఏం విందు చేసిన వెంటనే ఏం జరిగిందంటే అక్కడ మరి ఆయన తిని సమాధానంగా వెళ్ళిపోతారు. అంటే ప్రియమైన దేవుని వల్ల మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు, నీ శత్రువు ఆకలి. వాళ్ళు ప్రయాణం వలన అలసిపోయి రావచ్చు, మరి ఏదో మాట్లాడదామని రావచ్చు, ఆయనతో ఒక నిబంధన చేసుకోవాలని రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు మరి మా మధ్యలో నువ్వు రావద్దు, నీ మధ్యలో మేము రావు, నీకు దేవుడు తోడుగా ఉన్నారు, నువ్వు బలవంతుడు అనేసి వాళ్ళు భయపడు. యెహోవా దేవుడు వారికి మరి కొంత మరి తండ్రి మరి ప్రభు కొంత ఒక మరి ఫిలిస్తీన్ల మరి ఒక పీకోలు మరి ఫిలిస్తీన్ల రాజులకు కొంత భయం పుట్టించవచ్చు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడతాను అని వాళ్ళు అతని నుంచి వెళ్ళగొడతారు పగబట్టి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వచ్చారో, సమాధాన పడదామని వచ్చారో, అప్పుడు అతడు ఏం చేశారంటే ప్రియమైన దేవుని వల్ల వారికి భోజనం విందు చేశారట. విందు చేసిన తర్వాత తెల్లారి వాళ్ళు ఆ ఒక సమాధానంగా వెళ్ళి ఏమైనా చూసారా మన ప్రియమైన దేవుని వల్లారా? అక్కడ మనం చూసినట్లయితే ఆయన విందు చేశారు, శత్రువుకు భోజనం పెట్టి ఏం చేసింది తెలుసా, ఆ ఒక కీడుని జయించింది. కాబట్టి మనము కూడా మన శత్రువులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మరి అది ఏదో కారణంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఒక శత్రుత్వాన్ని పోగొట్టి ఒక సమాధాన స్థితి రావాలంటే, ప్రతీకారాలు మన నుంచి వెళ్ళిపోవాలంటే ఒక ఇస్సాకులాగా మనం చేయాలి ప్రియమైన దేవుని వల్ల. అందుకే ఏమంటారు, మేలు చేత కీడుని చేయించాలట. మనకు తెలుసు ఎవరంటే మనకు ప్రియమైన దేవుని వల్లారా, మనకు తెలుసు మనము కూడా ఒకప్పుడు దేవునికి విరోధులంగా ఉన్నామట. దేవునికి శత్రు. చూడండి, రోమపత్రిక 5:10 అంటారు, మీరు ఆ కాలమందు మీరు ఆయనకు శత్రువులై ఉండగా, యేసుప్రభు అంటాడు ఇక్కడ, ఆ కాలమందు ఆయనకు రోమపత్రిక 5:10 అంటున్నాడు, ఆ కాలమందు మీరు దేవునికి శత్రువులై ఉండగా తన కుమారుని మరణము ద్వారా సమాధానపరుచుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల యేసు ప్రభు మరణము ద్వారా ఒక సమాధానం. ఎప్పుడైతే ఇస్సాకు కూడా చూసినట్లయితే వారికి ఒక విందు చేసిన తర్వాత వాళ్ళు సమాధానంతో వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారు. పగంతా పోయింది, శత్రుత్వం అంతా పోయింది. తర్వాత విందు చేసిన వెంటనే వాళ్ళు అబ్రహాము తవ్విన ఆ ఒక బావులను వాళ్ళు పూడ్చివేసి ఆగిపోయి మళ్ళీ తర్వాత ఆ బావులను మళ్ళీ పూడిక తీసి మరలా వాడుకోలోకి వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇస్సాకు ఏం యుద్ధం చేయలేదు, ఇస్సాకు ఆయనే మరి ప్రతిదాడి చేయలేదు. కేవలం ఆయన ఏం చేశాడంటే అతనికి విందు చేశాడట. మనం కూడా మరి ఆ ఒక శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి మనం ఆదరించి మనము ఒక ఇస్సాకులాగా చేస్తే ఒక సమాధాన స్థితి కలుగుతుంది. మనకు తెలుసు ప్రియమైన దేవుని వల్ల మన పితరుడు లేకపోతే ఇజ్రాయెల్ మొట్టమొదటి రాజైన ఎవరు, సౌలు. ఆ సౌలు కుమారుడు యోనాతాను చనిపోతారు. చనిపోయిన తర్వాత అతనికి ఒక కుమారుడు ఉంటాడు. నీ సౌలుకు మరి యోనాతాను విషయమై నేను ఆయన ఉపకారం చేయాలి అతని కుటుంబం అనుకున్నప్పుడు ఒక షేబోత్ అనే ఒక కుంటివాడు ఉంటాడు. అతన్ని తీసుకొని వచ్చి మరి దావీదు అతనికి రాజభోజనంతో అతన్ని భోజనం చేస్తాడు. అప్పుడు వారి మధ్యలో ఎన్నో రోజులు ఎన్నో తరాలుగా ఉన్న ఒక శత్రుత్వం అంతా పోయి ఎప్పుడైతే ఒక రాజు మరి తో భోజనం చేస్తాడో, లేకపోతే ఒక శత్రువు కొడుకైన ఒక మెఫీబోతును మరి తీసుకొని వచ్చి అతనికి భోజనం పెడితే అతను ఏం చేస్తాడు తెలుసా, చాలా సంతోషంగా, అతడు కుంటివాడైనప్పటికీ కూడా చాలా సంతోషపడి ఒక సమాధాన స్థితి వస్తుంది. అంత మాత్రమే కాదు, అతని కోల్పోయినాయని మరలా ఇప్పిస్తాడు ఆయన. కాబట్టి మన దేవుడు కూడా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా ఏంటి తెలుసా, మనము మేలు చేత ఆయన కీడుని జయించిన ఆయన. మనకు తెలుసు ఎవరంటే ఇస్కరియోతు యూదా. ఆయన ఏంటి తెలుసా, తనను అమ్ముతాడని తెలుసు ఆయనకు, ఆయనను అప్పగిస్తాడని తెలుసు యేసు ప్రభుకు. అయినా కూడా తన రొట్టెనిచ్చింది ఆయన, తన శరీరాన్ని ఇచ్చింది ఆయన, తన ఒక ప్రేమ విందులో ఆయనకి ఇచ్చేసి
తనకు శరీరాన్ని ఇస్తూనే ఏమన్నాడంటే నాలో మీలో ఒకడు, అంటే ప్రేమిస్తూనే తన ఇచ్చుట్లో కానీ లేకపోతే తను ఆహారమై ఆ ఒక విందు చేయుట్లో కానీ యేసు ప్రభు వెనక్కి తీయలే, కానీ నువ్వు చేసేది తప్పని ఎన్నోసార్లు క్షమించాడు. కానీ ఆయనకు మరి ఆయన తను అప్పగించే శత్రువు కూడా తన శరీరాన్ని ఇచ్చిన దేవుడుగా మన ప్రతి ఒక్క ప్రభువుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనము ఒక మేలు చేత మరి ఈ విధంగా మరి కీడును జయించవచ్చు ప్రియులారా. కాబట్టి మనకు సమాధాన స్థితి మన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మనకు కోర్టు కేసులే కావచ్చు, మరి ఒక ల్యాండ్ కేసులే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కేసులు తరతరాలుగా ఉన్న ఒక కేసులన్నీ మన జీవితంలో ఒక సమస్యలను పోవాలంటే మేలు చేత కీడును చేస్తే మన జీవితంలో ఒక సమాధానం. అందుకే అంటాడు ఇక్కడ, ఆయన వలనే మనం సమాధాన స్థితి పొంది ఉన్నామట. ఈ జీవితంలో సమాధాన స్థితి రావాలంటే ఒక శాంతి వాతావరణం, తరతరాలుగా ప్రతీకారం. ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకు మీద పగబట్టినట వాళ్ళు. ఇస్సాకు మీద పగబట్టిన ఆయన ఏం చేసినట్టే ఎప్పుడైతే వాళ్ళు సమయోచితంగా ప్రవర్తించాడు, ఎవరు ఆ ఒక మరి ఇస్సాకు సమయోచితంగా ప్రవర్తించి వారికి విందు చేసిన వెంటనే సమాధానంతో ఒక నిబంధన చేసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఏది కుయుక్తి లేకుండా ఏ ఒక మరి కుటిలత లేకుండా మనం ఏం చేయాలంటే ప్రేమ చూపించాలి. క్రీస్తు యేసు వల్ల ప్రేమ, ఒక కొత్త నిబంధన ప్రేమ. యేసు ప్రభువుడు ఏంటిదట, ఆయన మనం శత్రువులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా మనల్ని సమాధానపరుచుకుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో కూడా ఎంతోమంది మరి శత్రువులు ఉండవచ్చు, ఎంతోమంది మనకి కీడు చేసేవాళ్ళు ఉండవచ్చు. వారి విషయం మనం రగిలిపోతూ మనం నిజానికి మనకు అన్యాయమే చేయవచ్చు వాళ్ళు, కానీ దాన్ని సమాప్తం చేయడానికి దేవుడు చెప్తున్నాడు, దాన్ని అంతమొందించడానికి ఒక మంచి మార్గం చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, నువ్వు మేలు చేయి. ఇంకా మన ధర్మశాస్త్రంలో ఒక మాట ఉన్నది, నీ శత్రువు అట ఎద్దు గుంటలో పడ్డప్పుడే కానీ బరువు కింద పడ్డప్పుడే కానీ నీ శత్రువులను చూడకుండా అగత్యంగా పోయి ఆ ఒక బరువు కింద పడిన శత్రువు ఎద్దు మీద ఉన్న ఆ ఒక బరువును తీసేయమని. కాబట్టి దేవుడు ప్రేమించి చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము కూడా మనకు మనమే ప్రతీకారం తీసుకోకుండా, మనకు మనమే పగ తీర్చుకోకుండా ఏమంటారు, యెహోవాకు చోటు ఇవ్వాలట. ఏమంటారు మీకు మీరే పగ తీర్చుకొనక నాకు చోటు అనంట. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా వాక్య సత్యాన్ని ప్రకారము మనం చేసినట్లయితే మన జీవితంలో తప్పక విజయం ఉంటుంది. శత్రువులందరూ కూడా, పగదారులందరూ కూడా ఒక మిత్రులు. ఏమంటాడు దేవుడు, యెహోవాకు మన ప్రవర్తన ప్రీతికరమైన ఎడల మన ఒక శత్రువులను మిత్రులుగా మారుస్తారట. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం ఒక ఇస్సాకు వలె, ఒక యేసుక్రీస్తు వలె, పౌలు చెప్పినట్టుగా రోమ సంఘములు చెప్పినట్లుగా మనం కూడా మేలు చేత కీడుని జయించి ప్రేమ చూపించి మనము ఈ లోకములో మనము ఒక యేసు ప్రభులాగా జయించి ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించి సమాధాన స్థితి కలిగి ఉండి పరిశుద్ధ ఆత్మను మహిమపడదాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణభూతుడా నీకు వందనాలు. నీవు మాకు ఇచ్చిన దైవ గ్రంథమైన బైబిల్లో ఒక మాట, మేలు చేత కీడును ఎట్లా జయించవచ్చు. శత్రువులతో తరతరాలు మరి నలిగిపోయి ప్రతీకారాలతో రగిలిపోతున్న వారు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ మరి మనుషులను ఆశ్రయిస్తున్నారు. కానీ నీ యొక్క వాక్యాన్ని ఆశ్రయించక, అయ్యా మరి సత్యాన్ని ఆశ్రయించక, మరి మా పితరులు మాదిరి చూపిన ఒక విధానాన్ని ఆచరించక, అయ్యా మరొక మనుషులుగా ప్రతీకారాలతో రగిలిపోతున్నారు, ప్రతి కీడు చేస్తున్నారు తండ్రి. కానీ నీ యొక్క వాక్యం సెలవిస్తుంది, మేలు చేత కీడును చేయించాలి. నీ శత్రువు ఆకలుకుంటే అతనికి భోజనం, దాహం వేస్తే నీళ్లు పోయమని అది యేసు ప్రభు మాకు చేసి చూపించాడు. మేము కూడా ఆ విధంగా చేసి ఆయనను మాదిరిగా తీసుకొని ఆయనను మహిమపరిచి మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం పొందినట్లుగా ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని, ఒక ప్రేమ రాజ్యాన్ని మరి మేము స్థాపించే విధంగా మమ్మల్ని తయారు చేసి నడిపించమని, విన్న యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఆయనని సమాధానంతో నింపి వారి యొక్క సమస్యలను పరిష్కరించమని కొద్ది మనవులు యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్. ప్రజలను
ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనకు బైబిల్ గ్రంథములోని అనేకమైన విషయాలను మేలు గురించి కీడు గురించి 30 సంవత్సరాల నుంచి అనుభవం కలిగిన సువార్థికుడు పాస్టర్ గారు రాజు గారు అనేకమైన విషయాలను ఆయన అనుభవపూర్వకంగా చెప్పాడు. అవన్నీ కూడా బైబిల్లో ఉన్న మాటలు మాత్రమే, అవి సొంతంగా కల్పించిన మాటలు కావు. రోజు నా మాటలు మీరు వింటున్నారు, నేను చెప్పే మాటలు కూడా నావి కావు, బైబిల్ గ్రంథంలో ఉన్నవే. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ తీసుకురావడానికి కారణమే దేవుని యొక్క సువార్తను, క్రీస్తు చేసిన త్యాగాన్ని ప్రపంచం లోపల అందరికీ కూడా తెలియజేసి అగ్నిలో నుంచి కొంతమందిని లాగాలని ఒక దృఢ సంకల్పం చేసుకొని ఈ ఛానల్ మొదలుపెట్టడం జరిగింది. ఈ ఛానల్ను మీరు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఎంతో అభివృద్ధి పథంలోనికి నడిపిస్తున్న మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను క్రీస్తు ద్వారా. ఈ యొక్క కార్యక్రమంలో అడగగానే, వాక్యం ప్రకటించమని అడగగానే వచ్చి ఆయన సమయాన్ని కేటాయించుకొని దేన్ని కూడా ఆశించకుండా దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా 30 సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ ఈ రోజున ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్న మీకు కూడా అందించాడు. ఆయన అందరికీ కూడా ఆయన తరఫున మీరు కూడా, ఆయన కుటుంబం తరఫున కూడా మీరు ప్రార్థనలు చేసి అతని యొక్క కుటుంబ దీవెన కొరకు, అతని యొక్క కుటుంబ ఆశీర్వాదం కొరకు రాబోయే కాలంలో మంచి వక్తగా భారతదేశం అంతా కూడా వాడబడే గొప్ప ఓ పరికరంగా, లేకుంటే ఒక పాత్రగా ఉండులాగున దేవుని చేత శబాష్ మంచి దాసుడా అనే విధంగా ఉండలాగున మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, అలాగే నన్ను, నా కుటుంబాన్ని కూర్చి కూడా ఆర్థిక సమస్యలు నాకు కూడా ఉన్నాయి, కుటుంబ భారాలు అనేకమైన ఉన్నవి. మనం దేవుని పనిని చేయాలని నిర్ణయించుకున్నాం కనుక దేవుడు మన పని కూడా చేస్తాడు. కాబట్టి ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరు గొప్ప చేసుకుంటూ మనం క్రీస్తు బాటలు నడుతాం. మన యొక్క హృదయాలన్నింటికీ దేవునికి సమర్పించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించుగాక. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండి మిమ్మల్ని కూడా అభివృద్ధి పదంలోనికి తీసుకెళ్ళను గాక. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమం విన్న మీ అందరి మీదను, రాజుగారి కుటుంబం మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధులందరి మీదను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.